మా ఆయనది సమాధి కట్టించిండు 15,000 పెట్టి. మోరీ కానీ ఏది అయినా బోరు ఖరాబ్ అయినా ఫోన్ చేస్తా వస్తాడు. మా ఆయన చచ్చిపోతే మంచిగానే చేసిండు. ఆయనకే ఓటేస్తాడు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 10,000 మేము చేస్తున్నాము. సొంత నిధులతో సీసీ రోడ్లు, తర్వాత మోరీలు, డ్రైన్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమున్నది, ఏం వాళ్ళు వచ్చి ఏం చేస్తలేరు, వాళ్ళు ఇప్పటిదాకా రాలేరు. ఇప్పుడు కూడా తను గెలిచి మా అందరికీ తన సొంత డబ్బులతోనే ప్రత్యేకంగా అన్నీ చేయాలనుకుంటున్నాడు. లేదు, ఆయన సొంతగా తెచ్చి ప్రేమతోని అందరికీ పంచిండు గల్లి వాళ్ళకి. మీది ఏ వార్డు? 16వ వార్డు. మా ఆయన యాదగిరి, చెన్నగల యాదగిరి. నానితోటి మీకు నాని మా ఆయనది సమాధి కట్టించిండు 15,000 పెట్టి. మళ్ళీ దినాలు చేసిండు. నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిండు. నాకు హెల్ప్ చేసిండు, మంచిగా చేసిండు. రేపు పిల్లలు ఉండ్రు, మాకు దేనికన్నా అడగనికే ధైర్యం ఉంది. మా పాపకు కూడా KG to PG సీట్ వచ్చింది, ఫ్రీ సీటు ఆయన వల్లనే. కలిసి ఉంటాడు, మంచిగానే ఉంటాడు, మాట్లాడతాడు, అందుబాటులోనే ఉంటాడు. నా పేరు కొత్తపల్లి సుగ్న. నాని మా వార్డు కౌన్సిలరు, మా మర్దిగిన అవుతాడు 16వ వార్డు. మా ప్లస్ మాకు మోరీ కానీ ఏది అయినా బోరు ఖరాబ్ అయినా అన్నీ నేనే చేపిస్తాను. ఏది ఉన్నా మా వాళ్ళు వచ్చి నన్నే అడుగుతారు. అడగంగానే నాని మరదవుతాడు కాబట్టి ఫోన్ చేస్తా వస్తాడు, తొందరగా వస్తాడు. ఇంతకుముందు వేరే కౌన్సిలరు మాకు ఒక 6 నెలలు వరకు మాకు నీళ్లు అందుబాటు చేయలేరు. సో ట్యాంక్ తెచ్చినా కానీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మాకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోమ్మని చెప్పారు. తర్వాత మేము మా మరిదికి చెప్తే ఆయన వచ్చి మాకు ట్యాంకర్ అరేంజ్ చేసిండు. 6 నెలల తర్వాత మేమే పైసలు వేసి బోర్ మంచిగా వేయించుకున్నాం. తర్వాత ఇప్పటి నుంచి ఎప్పుడు ఖరాబ్ అయినా మాకు నీళ్ళు సౌకర్యం లేవన్నమాట. ఎప్పుడు 3 రోజుల వరకల్లా మా మరిది వేపిస్తాడు. ఏదైనా అందరికీ చచ్చిపోయిన వాళ్ళకి 10,000 ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టిండు. పుట్టిన బిడ్డకి 16,000, తర్వాత పెళ్ళైన వాళ్ళకి 10,000 ఇచ్చిండు. ఇప్పుడు 25,000 ఇస్తుండు. ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. అన్ని ఏ సావులకైనా చిన్నోడు, అందరికన్నా చిన్నోడైనా పెద్ద పదవి తీసుకొని అన్ని మంచి పనులు చేపిస్తాడు. సో మాకు ఆయననే రావాలి, నాని రావాలి. చెప్పమ్మా, నాని మీకు ఏమన్నా హెల్ప్ చేసిండా? ఏం చేసిండు సార్. ఏం చేసిండు? మా ఆయన చచ్చిపోతే మంచిగానే చేసిండు. సరే, అది మాకు చేత మా ఆయన ఇంటికాడ నేను చేసుకుంటుంటే మాకు పైసలు ఇచ్చిండు, మంచిగానే చేసిండు. మా ఇల్లుకి అయితే అన్ని మాకు పింఛన్ వస్తలేదు అంతే. చెప్పిన ఇస్తా అంటుండు. ఇప్పుడు అది ఒక్కటే కోరిక, ఇక నాకేం లేదు అంతే. అన్ని మంచిగానే చేస్తుండు కొడుకు అంతే. నాన్నకేస్తా నా కొడుకు. మరి వేరే వాళ్ళు వచ్చి పైసలు ఇచ్చారు ఏం చేస్తారు? నేను తీసుకోను, నా కొడుకు ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదు. ఇస్తే తీసుకుంటా, లేకుంటే. నా పేరు చిన్న అండి. నేను నాని ఎలక్షన్ అవును, మా వార్డు నుంచే నిలబడుతున్నాడు. ఆయనకే ఓటేస్తాడు. ఎట్లా ఉంటాడు నాని? ఎట్లా ఉంటాడు నాని? బాగానే ఉంటాడండి. ఆయన అంతకుముందు కూడా తాజా మాజీ కౌన్సిలర్ ప్రజెంట్. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి చావు కావచ్చు దేనికైనా కానీ వెనక ముందు ఉంటాడు. ఆయన ఏంటంటే పబ్లిక్ మనిషి. రాజకీయ నాయకుడు లీడర్ అంటారు చూడు, లీడర్కి రాజకీయ నాయకుడికి తేడా ఉంటుంది. కానీ ఈయన ఏంటంటే రాజకీయ నాయకుడు కాదు, ఈయన లీడర్ అంటాడు. ఏంటంటే నలుగురికి సాయం చేసి నలుగురికి హెల్ప్ చేసేవాడిని లీడర్ అంటారు. రాజకీయ నాయకుడిది అది రాజకీయ విధంగానే మాట్లాడతారు. ఎలక్షన్ టైంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అలాంటి వారు రాజకీయ. కానీ నాని ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏమున్నా మంచి ఉన్నా చెడు ఉన్నా, ఎవరైనా అంత్యక్రియలు ఉన్నా సావు సందాలు అయిందాక వారితో పాటు ఉండి వానికి వెన్నదండగా ప్రతి ఒక్కరికి ఉంటాడు. అంటే ఇప్పుడు యూత్ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటారు. యూత్కి చాలా ఇప్పించాడు. ఆయనకు సర్కిల్ ఉంది, బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి నేను ఇక్కడ జాబ్ మిల్ అలాంటివి పెట్టి చాలా ఇంతకుముందు కూడా జాబ్ మిల్ అనేమి ఇంతకుముందు ఏం చెప్పలేదు, కానీ పెట్టించాడు. చాలా మంది కూడా జాబ్స్ పెట్టించాడు. ఇప్పుడు మీ కౌన్సిలర్ నాని గవర్నమెంట్ చెప్పిన హామీలు కూడా ఇస్తలేదు, కానీ ఇప్పుడు ఈయన అయితే హామీలు ఇస్తున్నాడు, అవన్నీ నెరవేరుస్తాడు అనుకుంటున్నాను. ఎట్లా నెరవేరుస్తాడు? 3 నెలల్లో నెరవేరుస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం ప్రజలతో. పుట్టిన ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ 16,000. మన వార్డు 16వ వార్డులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 10,000 మేము చేస్తున్నాము. సొంత నిధులతో సీసీ రోడ్లు, తర్వాత మోరీలు, డ్రైన్లు, కొన్ని చిన్న చిన్న పనులు కూడా అన్నీ మా సొంత డబ్బులతో చేస్తున్నాం మేము. అది ప్రభుత్వం కూడా చేపిస్తామన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం మా దగ్గరికి రాలే. కాకపోతే నాని ముందుకొచ్చి ఇప్పుడు మాకు వార్డులో మొత్తం అన్నీ నెరవేరుస్తున్నాం. వాటికి అన్నిటికీ మేము 3 నెలల్లో నెరవేరుస్తామని వాగ్దానం చేస్తున్నాము. అవి కంపల్సరీ 3 నెలల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ,
ఈ పుట్టిన బిడ్డలకు కానీ వీళ్ళందరికీ 16,000, మ్యారేజ్ అయిన వాళ్ళకి 10,000 మేము చేస్తాం. అవి వాగ్దానం చేస్తున్నాం, కంపల్సరీ నెరవేరుస్తామని చెప్తున్నాం. పల్లి నాని గెలిపిస్తున్నాం కాబట్టి మేము అన్నీ మాకు మంచిగా చేస్తున్నాడు. మాకు అన్ని రోడ్లు, మోరీలు, మళ్ళీ ఇక్కడ వాటర్ నిండితే మొన్న వాటర్ నిండినాయి. వాటర్ నిండితే వాటర్ గిట్ట జేసీబీ తెప్పించి వాటర్ సాఫ్ చేయించిండు. కొన్ని సీసీ కెమెరాలు ఫిట్ చేయించిండు. కొన్ని పనులు చేసిండు కాబట్టి అన్నీ చేసిండు. మంచిగా తమ్మునికి మా నాన్నకి ఓటేస్తామని మేము అనుకుంటున్నాము. అందరం కలిసి చేస్తున్నాం. మేము ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమున్నది, వాళ్ళు వచ్చి ఏం చేస్తలేరు. వాళ్ళు ఇప్పటిదాకా రాలేరు. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడే వచ్చారు. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు వస్తారు, మళ్ళీ అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా రాలేరు. మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఖాళీ వస్తున్నారు, పోతున్నారు. నామకాసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి మాకు ఓటేయండి అని చెప్తున్నారు అంతే. కానీ వాళ్ళు ఏం చేస్తారు పనులు. పెన్షన్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ పెట్టే కానీ అందులో కొట్లాడుకుంటున్నారు. మా ఏమై మెడలకైనా గుండ్లు, బిండ్లు, బంగారం దోపిడీ అవుతున్నది. ఇప్పుడు నేనే ఆర్టీసీ బస్సు నడిపిస్తున్నా. అందులోకని దొంగతనాలు అవుతుందని మాకే బస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కాడ అర్ధ గంటలే పట్టిస్తున్నారు. ఏం చేస్తాం? అట్లా అని చెప్పేసి మేము గిట కొన్ని అది చేస్తున్నాం. మేము గిట ప్రజలకు మేము బస్సు నడిపిస్తాం కాబట్టి మాకు గిట కొంచెం అవకాశం మాకు ఉన్నది. కానీ మేము ప్రజలకు కాకుండా మా తమ్ముడు శ్రీకాంత్ నాని నిలబడ్డాడు కాబట్టి మేము కావాల్సుకొని గెలిపిస్తాం. మేము గెలిపించి మంచిగా సాధిస్తాం. మేము ఇప్పుడు 16వ వార్డ్ నాని కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ కాబట్టి అతను ముందుగా కూడా గెలిచాడు కాబట్టి చాలా పనులు చేశాడు తన సొంత డబ్బులతోనే. ఇప్పుడు కూడా తను గెలిచి మా అందరికీ తన సొంత డబ్బులతోనే ప్రత్యేకంగా అన్నీ చేయాలనుకుంటున్నాడు. ముందు కూడా అన్నీ చేసి అన్ని పనులు కూడా తన సొంత నిధులతోనే స్టార్ట్ చేశాడు కాబట్టి ఏదైనా రాజంపేట గుండం ఉందో అది కూడా తన సొంత అమౌంట్తోనే కట్టాడు కాబట్టి ఇంకా ఏదైతే ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాడో అది కూడా తను సొంత నిధులతోనే చేస్తున్నాడు. ఇంకొకటి ఏంది నేను చెప్పాల్సుకుందంటే తను ఏదైతే ఎవరైనా చనిపోతే మళ్ళీ ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే తన సొంత డబ్బులతోనే తన ఇవ్వడం జరుగుతుంది. తన జేబుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తను ప్రత్యేకంగా మా వార్డు 16వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ అంటే మా అందరికి కొంచెం దండ మా అన్న కాబట్టి మేము కూడా అతని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటున్నాము అతను గెలవాలని. మేము అనుకుంది ఏంటంటే మేము అతన్ని గెలిపించుకోవాలని ఎందుకు అనుకుంటున్నామంటే ప్రత్యేకంగా బతుకమ్మ శారీస్ మాకు కేసీఆర్ ఇవ్వకున్నా రేవంత్ అని ఇవ్వకున్నా మాకు మా వార్డ్ కౌన్సిలర్ నాని ఇచ్చాడు కాబట్టి మేము అతను మా హృదయంలో ఎప్పటికీ ఉంటాడని నేను మనవి చేసుకుంటున్నాను. తను ఎప్పటికీ గెలుస్తూ ఉండాలని మరొకసారి ప్రార్థించుకుంటున్నాను. తను ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి దీవించుకుంటూ మళ్ళీ వేడుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తను ఇప్పుడు ఇచ్చే ప్రత్యక్షంగా పింఛన్ కూడా కొంతమందికి రావట్లేదు కాబట్టి తన సొంత డబ్బులతో 1000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తున్నాడు. తన సొంత డబ్బులతోనే 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇంకొకటి మళ్ళీ బ్రతుకమ్మ శారీస్ కూడా ఆయన ప్రతి పండగకి ఇస్తాడు ఆయననే కాబట్టి. ఇంకొకటి డ్రైనేజెస్ అవన్నీ కూడా చేసిండు, సీసీ రోడ్స్ వేసిండు. ఇప్పుడు ఈ ఒక్క గల్లీ మాత్రమే ఉంది తనకి. 100లో 100%, 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% మాత్రమే ఉంది. ఆ 10%లో కూడా ఆయన ప్రత్యేకమైన ఆలోచనతోని నా వార్డ్ మెంబర్స్ మంచిగా ఉండాలనే ఆలోచనతోని ప్రత్యేకంగా కోరుకుంటూ ఆయన ప్రతి ఒక్క పనిని మొదలుపెట్టి ఆయన ప్రతి ఒక్క పని ఫుల్ సక్సెస్ అయ్యి ఆయన ప్రతి ఒక్క పనిని కొనసాగుతున్నాడు. ఆయన ప్రతి ఒక్క పని కొనసాగుతున్నాడు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన కొనసాగుతూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సుకుంది మా వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ కొత్తపల్లి నాని అలియాస్ ఎప్పటికైనా కానీ కూడా తను గెలుస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడ మన అస్సాబాల్ ఎఫ్ఆర్ఎస్ మహిళలు అందరికి కూడా నాని అంటే ఏంది అంటే బాస్ ఈజ్ బ్యాక్, నాని ఈజ్ బ్యాక్. ఎందుకంటే నాని అంటే ఫుల్ సపోర్ట్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జెటిక్ కాబట్టి నాని ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి. నాని కోసం మేము కూడా చాలా పోరాడుతూనే ఉంటాం. మా కోసం నాని కోసం మేము కాబట్టి మీరు కూడా
మేము వేడుకుంటుంది ఏంటంటే నానిని ప్రత్యేకంగా నాని అన్నయ్య మీరు ఎప్పటికీ మాతో ఉంటారని, నాకు బావ కావాలి కానీ నేను అన్నయ్య అంటున్నా, బావ ఎల్లప్పుడూ నువ్వు మాతోని ఉండాలి. కాబట్టి 16వ వార్డ్ కౌన్సిలర్ నువ్వే కాబట్టి నీతోని మేము ఇంకా ఇక్కడికి నేను ముగించుకోవాల్సింది కోరుకుంటున్నాను. నా పేరు కె శ్రీనివాస్, నాది అస్తాబల్. నానికన్నా సీనియర్ నేను టీఆర్ఎస్లో. అయితే నాని ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ గెలిచిన తర్వాత తెలిసింది నాని అంటే ఒక లీడర్ కాదు, ఒక గొప్ప శక్తి. కానీ అతను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆపదలు ఉన్నవాడిని ఆదుకోవడం అంటే నెంబర్ 1 నాని. ఈ 38వ వార్డు లోపల ఏ వార్డు అభివృద్ధి లేదు, కానీ ఈ 16వ వార్డు బ్రహ్మాండంగా అవుతుంది. నాని గెలవక ముందే ఇప్పుడు పథకాలు ప్రకటించింది, కానీ నాని గెలిచిన ఫస్ట్ టైంలోనే పెళ్ళికి 10,000, చావుకు 10,000 ఇచ్చుకుంటూ వస్తూనే ప్రజల మన్ననలు పొందిండు. ఈ రెండోసారి గెలిపిస్తారనే ఆశతోనే నిలబడడం జరిగింది. నాని అభివృద్ధి అంటే అభివృద్ధికి మారు పేరు నానికి మారు పేరు అభివృద్ధి. అతను గవర్నమెంట్ నుంచి పైసలు వస్తాయా రావా, నేను మాట ఇచ్చిన ప్రజల లోపల మాట పోవద్దు కానీ మాట కోసం కట్టుబడి నిలబడే వ్యక్తి ఆయన. కాబట్టి నాని ఒక గొప్ప వ్యక్తి, నాని ఒక లీడర్ అని నేను తెలియజేసుకుంటాను. నా పేరు నాగమణి, అస్తవల్లి 16వ వార్డులో ఉంటాను. నేను అంగన్వాడీ ఆయమ్మ కూడా చేస్తా. ఇక్కడ ఎవరు కూడా, నేను 35 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి అయ్యి, ఎవరు కూడా ఇక్కడ కొందరు ముస్లిం వాళ్ళు గెలిచిరు కానీ ముఖం కూడా చూపించలేరు. ఇక్కడ అన్ని మోరీలు మంచిగా చేయించిండు. ఆ పండగ నాని వచ్చిన సంది ఒక పండగ, ఆడపిల్లలకు సంతోషము, మళ్ళీ బట్టలు పెట్టిండు, అందరికి చీరలు తెచ్చిండు. 3 సంవత్సరాల కోలే పండగ ఘనంగా చేసిండు, బతుకమ్మ పండగ. అంటే చీరలు అంటే గవర్నమెంట్ ఇచ్చిన చీరలా? లేదు, ఆయన సొంతగా తెచ్చి ప్రేమతోని అందరికీ పంచిండు గల్లి వాళ్ళకు. బతుకమ్మ పండుగ కూడా ఘనంగా చేసిండు, అన్ని మంచిగానే చేసిండు. ఇప్పుడు కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం. అన్ని మంచి పనులు ఒక్కటి కూడా చెడ్డ పనులు చెడ్డ పనులు ఏం చేయలేడు. అంటే ఇంతకన్నా ముందు వాళ్ళకన్నా మంచిగా చేసిండు. ఇంతకన్నా ముందు వాళ్ళు ఏదో మోరీలు పిచ్చుడు అది అట్లాంటివే చేసిర్రు, కానీ అంతకన్నా ముందు కన్నా మంచిగానే చేసిండు, ఎక్కువనే చేసిండు. ఇప్పుడు కూడా మా గల్లీ అయినా కాబట్టి వేరే గల్లీల పక్క వాళ్ళని మనం అడగలేం కాబట్టి ఇక్కడనే ఉంటాడు కాబట్టి ఈయననే గెలవాలని అనుకుంటున్నాం. ఈయననే గెలిస్తే మేము ఏదైనా మాకు ఏ సమస్యలున్నా అడగొచ్చు అని మా ధైర్యం, అంతే. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు పైసలు ఇస్తే ఏం పైసలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. దాని పైసలు అవసరం లేదు. మనిషి కావాలి. ఈ రోజుల్లో ఎవ్వరు లేకుండా లేరు. మనకి ఏదైనా కావాలన్నప్పుడు పనులు చేసి ఈ చేస్తే చాలు. అందరినీ మంచిగా చూసుకొని పింఛన్లు లేని వాళ్ళకు అది గల్లీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాగు చేసి ఇట్లనే పండగలు అయినా ఏవైనా మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాను.